స్మరణీయం చరణయుగళం అంబాయాం అని జవాబు చెప్పాలి. మీకు సంస్కృతం రాకుండా నప్లబా. ఆపద కింకరణీయం. మీరన్న నాకు ప్రశ్న ఏంటి? ఆపద శిష్యురాండు స్మరణీయం చరణయుగళం అంబాయాం. ఆపదలో ఏం చేసేది గురుదేవ అంటే, అమ్మ కాళ్ళు పట్టుకోరా, నీకు అమ్మని ఇచ్చాను, అమ్మని చూపించాను, అమ్మ మంత్రాలు చెప్పాను, రహస్యాలు చెప్పాను, నామాలు చెప్పాను, మంత్రాలు చెప్పాను, బీజాక్షరాలు కూడా చెప్పాను, గట్టి పట్టుకో, అమ్మను స్మరిస్తే చాలు, దుర్గా దుర్గా అంటే చాలు. స్మరణీయం చరణయుగళం అంబాయాం శ్రీలలితా శ్రీపాదకాం పూజయామి తర్పయామి నమః. తత్స్మరణం కిం కురితే. మేము కూర్చొని కళ్ళు మూసుకొని ఈ మాట అనుకుంటుంటాం. శత్రువు అక్కడి నుంచి పోతే బయటికి రాలా తెలుస్తుంది. అమ్మ దేవాలయంలో ఉన్నప్పుడు రాక్షసులు ఏం చేయలేరు, బయటికి వచ్చేస్తారు. వీడు లోపలిని అంటాడు, యముడు అంటాడు ఏం చేయలే. శివాలయంలో శివుణ్ణి అని ఇస్తుంటే బయటికి రారా అంటాడు, వాడు నేనెందుకు వస్తా అని. అందుకే తత్స్మరణం కింకురితే బ్రహ్మాదీనపి కింకరు కురితే. బ్రహ్మాది దేవతలే నీకు సేవకులు అవుతారు. పాతయవా పాతాలే ఏమ స్థాపయవా సకలలోక సామ్రాజ్యే మాతః తవ పదయుగళం నాహం ముంచామి నైవం ముంచామి. ఓం తత్సత్ ఆబ్జే. ప్రథమాధ్యాయంలో చూడు, మొదటి పేజీ రాసుకోమన్నా, 56 నుంచి 67 వరకు. ప్రథమాధ్యాయంలో 53 నుంచి 67 వరకు కొంచెం తేడా ఉండవచ్చు. ప్రథమాధ్యాయం సరే. మధుకైడబులు అనేవారు బ్రహ్మ ఒక్క తామర, 1000 రేకుల తామర మీద కూర్చున్నాడు, అది సృష్టి. అది మధు కైడబులు అనే 2 పురుగులు పెద్దవి ఈత కొట్టుకుంటూ ఎంతసేపు ఇస్తాయి. వాళ్ళిద్దరూ వీడిని లాగేసి గడ్డం పట్టుకొని రాక్షసులు మధుకైడబులు దాని మీదకి ఎక్కాలి. నేను వాడు ముసలాయన బ్రహ్మదేవుడు నాలాగా భయపడినాడు. అప్పుడు ఆయనకు అన్ని శక్తులు లేవు. కుయ్యో మరో అని ఏడుపులు అందించాడు. అప్పుడు జగజ్జనని నింది ఆకాశవాణి రూపంగా, ఒరే తిక్క విధభాత్. బ్రహ్మయ్య అంటే తిక్కోడుని, తిక్క బ్రహ్మయ్య. ఆ కిందనే ఉన్నాడు చూడరా మీ నాయన రక్షకుడు, ఆయన బొట్టు తామరలో పుట్టినావు మహావిష్ణువు, ఆయన మేలుకొల్పుడు అంటే నా చేతనైతే ఏమంటుందమ్మా, నీళ్ళల్లో అంత దూరం నక్కేకపోతుందా, నువ్వే మేలుకొల్పు. అప్పుడు అమ్మ మేలుకొల్పితే లేచి యుద్ధం చేశాడు. 10,000 సంవత్సరాలు యుద్ధం చేశాడు. ఆయన ఒక్కడు వీళ్ళిద్దరు రాక్షసు. వాళ్ళకే జాలి కలిగింది. ఒరే ఎన్నిసార్లు తండ్రులు తింటావురా, ఓడిపోయినానని చెప్పు, లేకుంటే మాతో ఒక్కొక్కరితో యుద్ధానికి రమ్మని. అట్లా వాళ్ళకి ఆయాసం వస్తుంది. ఒరే ఇంకా కాదు కానీ ఏదన్నా వరం ఇయ్యి, వరం ఇస్తాం తీసుకో, ఇక్కడి నుంచి పో, ఆ ముసిలోని మేము ఇంతలకి ఇచ్చి పారేసి మేము ఆక్రమిస్తాం, నువ్వో అన్న. వరం కారు వరకు ఇస్తామన్నారు. అట్లా ఇటే నా చేత మీ 20 చావండి, వరం ఇయ్యండి, చస్తాను, కానీ నీళ్లు లేని చోట చంపమన్నారు. అప్పుడు మళ్ళీ కుయ్యోమర్లో అని అమ్మవారినే ప్రార్థించాడు. ఎవరు? మహావిష్ణువు, ఆదిభూతం ఆమె. అందుకే ఆమెను నిద్రాదేవి, నిద్రాసూక్తం, నిద్రాదేవిని మేల్కొల్పడం.
మహావిష్ణువు యొక్క నిద్రను మేల్కొల్పింది కాబట్టి నిద్రాదేవి. దీన్నే రాత్రి సూక్తం అని కూడా అన్నారు. అప్పుడు ఆమె ఊరువులు పడిస్తే దాని మీద వాళ్ళ ఇద్దరిని వేసుకొని ఆయుధాలు లేకుండా చంపాలి కాబట్టి ముద్దలు చేసి పొట్టలో చీల్చి పొట్టలో పెట్టి నరసింహస్వామి దాకా పుట్టచెండు చేసి ప్రాణం చేసి. ఇది మొదటి అధ్యాయం మధుకైటపబోధ. ఇక్కడ యోగ నిద్రను బ్రహ్మదేవుడు కుయ్యోమర్రు అంటూ ప్రార్థిస్తున్నాడు. దీన్నే రాత్రి సూక్తం అంటారు. పెట్టమ్మ. బ్రహ్మమువాచ త్వం స్వాహా త్వం స్వధా త్వం హి వషట్కారః స్వరాత్మికः సుధాత్వం అక్షరే నిత్యే త్రిధా మాత్రాత్మికా స్థితాః. అర్ధమాత్రా స్థితా నిత్యాయానుచ్చార్యాభిశేషతః త్వమేవ సంధ్యా సావిత్రి త్వం వేద జననీ పరా. 2 శ్లోకాలు అవుతున్నాయి పాండమ్మ. త్వం ఏతద్ధార్యతే విశ్వం త్వం ఏతత్సృజ్యతే జగత్ త్వం ఏతత్పాల్యతే దేవీ త్వం అచ్ఛంతే చ సర్వదా. విసృష్టవు సృష్టిరూపాత్మం స్థితిరూపా చ పాలనే తదా సంహృతిరూపాంతే జగతోస్య జగన్మయే. మహావిద్యా మహామాయా మహామేధా మహాస్మృతి మహామోహా చ భవతి భగవతి మహాదేవి మహాసురీ. ప్రకృతిస్త్వం హి సర్వస్య. నెక్స్ట్ అమ్మా ఇవెల్లా దాంట్లో పడాలన్నా 2 అయితేనే పొమ్మంటున్నా. ప్రకృతిస్త్వం హి సర్వస్య గుణత్రయ విధా విభావిని కాళరాత్రి మహారాత్రి మోహరాత్రిశ్చ దారుణా. త్వం శ్రీ త్వం ఈశ్వరీ త్వం హి త్వం బోధిర్బోధలక్షణ లబ్ధా పుష్టిస్తదా తుష్టిస్త్వం శాంతి క్లాంతిరేవ చ. ఖడ్గిని శూలిని ఘోరా గదిని చక్రిణి తథా శంఖిని చాపిని బాణా భుషుండీ పరిగాయుధ సౌమ్య సౌమ్యతరా శేష సౌమ్యభ్య అతిసుందరి పరాపరాయణ పరాణాం పరమాత్మేవ పరమేశ్వరి యచ్చ కించిత్ జగద్వస్తు సదా సద్వాఖిల మీకే తస్య సర్వస్య యా శక్తి స్వాత్మం కిం స్తూయసే మయా. ఇది రాత్రి సూక్తం సమాప్తం. ఇది మొదటి అధ్యాయంలో దేవీ సూక్త ప్రారంభ. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతః ప్రణతాం స్మృతాః. అమ్మ ఒకరక్కడ ఉండి ఒకటైతూనే పంపి. రౌద్రాయై నమో నిత్యాయై గౌర్యై ధాత్రై నమో నమః. జ్యోత్స్నాయై చ ఇందురూపిణ్యై సుఖాయై సతతం నమః. కళ్యాణ్యై ప్రణతాం వృద్ధై సిద్ధై కూర్మ్యై నమో నమః. నైరుత్యై భూభృతాం లక్ష్మై శర్వాణ్యై నత్యే నమో నమః. దుర్గాయై దుర్గపారాయై సారాయై సర్వకారిణ్యై ఖ్యాత్యై తథైవ కృష్ణాయై ధూమ్రాయై సతతం నమః. అతి సౌమ్యాతి రౌద్రాయై నతాస్వస్యై నమో నమః. నమో జగత్ప్రతిష్ఠాయై దేవ్యాయై కృత్యై నమో నమః. ఒక శ్లోకానికన్నా ఉండడంలా పరిగెత్తిపోతున్నారు. ఉంటే అట్ట, లేకుంటే అతివృష్టి అనావృష్టి. యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయాతి శబ్దిత. యేసుపామ్మ ఒకటి దాంట్లో కావాలా, ఇందులో మూర్ఖులు. యా దేవీ సర్వభూతేషు చేతనేత్య విధీయతే.
అంటూనే అయిపోతుండాలి. యా దేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత, యా దేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత, యా దేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత, యా దేవి సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థిత, యా దేవి సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థిత, యా దేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత, యా దేవి సర్వభూతేషు తృష్ణారూపేణ సంస్థిత. ఆ మాట అని వేసుకోండి. యా దేవి సర్వభూతేషు క్షాంతిరూపేణ సంస్థిత, యా దేవి సర్వభూతేషు జాతిరూపేణ సంస్థిత. నెక్స్ట్ యా దేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత, యా దేవి సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థిత, యా దేవి సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థిత, యా దేవి సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థిత, యా దేవి సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత, యా దేవి సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థిత, యా దేవి సర్వభూతేషు స్మృతిరూపేణ సంస్థిత, యా దేవి సర్వభూతేషు దయారూపేణ సంస్థిత, యా దేవి సర్వభూతేషు తుష్టిరూపేణ సంస్థిత, యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, యా దేవి సర్వభూతేషు భ్రాంతిరూపేణ సంస్థిత. ఇంద్రియాణం అధిష్టాత్రి భూతానాం అఖిలేషు యా భూతేషు సతతం తస్మై వ్యాప్త్యై దేవ్యై నమో నమః. చితిరూపేణ యా కృత్స్నా ఏతద్వ్యాప్య స్థితా జగత్ నమస్తస్యై. యా దేవి సర్వభూతేషు గురురూపేణ సంస్థిత, స్తుతా సురైః పూర్వమభీష్టసంత్రయా తథా సురేంద్రేణ దినేషు జీవిత కరోతు సాన శుభహేతురీశ్వరి శుభాని భద్రాణ్యభిగంతు చాపదః. నెక్స్ట్ అమ్మ యాం సామ్రతంచోద్ధత దైత్యతాపి తైరస్మాభిరీశాచ సురైర్నమశ్చే యా చ స్మృతా తక్షణమేవ హంతినా సర్వాపదో భక్తి వినమ్రమూర్తిభీషి ఇతి. దేవీ సూక్తం పురాణోక్తం. ఆయని స్తుతి. దేవీ ప్రసన్నార్తిహరే ప్రసీద ప్రసీద మాతర్జగదోఖిలస్య ప్రసీద విశ్వేశ్వరి పాహి విశ్వం త్వమీశ్వరీ దేవి చరాచరస్య. నువ్వు లేయమ్మా, లేచి ఒకరు ఆధారభూతా జగత్తస్త్వమేకా మహీస్వరూపేణ యతస్థితాసి అపాం స్వరూపస్థితయా త్వయేతత్ ఆప్యాయతే కృచ్ఛమలంఘ్య వీర్యే. భూమి రూపంలో ఆధారభూతమై సహనము స్త్రీలకిస్తున్నారు. జల రూపంలో ఆప్యాయత, అప్పంటే ఆప్యాయత, అనురాగాలు పెంచుతున్నారు.
అమ్మా నువ్వే. త్వం వైష్ణవీ శక్తిరనంతవీర్యా విశ్వస్య బీజం పరమాసి మాయా సమ్మోహితం దేవి సమస్తమేతత్వం వై ప్రసన్నా భువి ముక్తి హేతు. నెక్స్ట్. విద్యా సమస్తా తవ దేవి భేదా త్రియస్తమస్తా సకలా జగత్సు త్వయేకయా పూరితమంబయైతత్ కాతిస్తుతే సర్వ పరాపరోక్తి. నెక్స్ట్ చూడు సార్ రాగంతో సర్వభూత యథా దేవి స్వర్గముక్తిప్రదాయిని త్వం స్తుతా సుతయే కా వా భవంతు పరమోక్తయః. నెక్స్ట్. సర్వస్య బుద్ధిరూపేణ జనస్య హృది సంస్థితే స్వర్గాపవర్గతే దేవి నారాయణి నమోస్తుతే. అందరూ అదన్న అనకండి. కళాకాష్టాది రూపేణ పరిణామప్రదాయిని విశ్వస్య పరతో శక్తే నారాయణి నమోస్తుతే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకీ దేవి నారాయణి నమోస్తుతే. సృష్టిస్థితి వినాశానాం శక్తిభూతే సనాతని గుణాశ్రయ గుణమయీ నారాయణి నమోస్తుతే. శరణాగత దీనార్త పరిత్రాణపరాయణే సర్వస్యార్థి హరే దేవి. హంసయుక్త ఇవెల్ల రాయించాను అక్కడి నుంచి. హంసయుక్త విమానస్తే బ్రహ్మణీ రూపధారిణి కౌశంభక్షరికే దేవి నారాయణ నమస్తుతే. బ్రాహ్మి. త్రిశూల చంద్రాయుధరే మహావృషభవాయిని మాహేశ్వరి స్వరూపేణ నారాయణి నమోస్తుతే. సర్వస్వరూపే సర్వేసి సర్వశక్తి సమన్వితే భయభ్యేత్రాహినో దేవి దుర్గాదేవి నమోస్తుతే. నెక్స్ట్ అదేనమ్మా. ఇవి కాల మయూర కక్కుడమృతే మహాశక్తిధరే అనఘే కౌమారీ రూప సంస్థానే నారాయణి నమోస్తుతే. శంఖచక్రగదాశార్క గృహీత పరమాయుధే ప్రసీద వైష్ణవీ రూపే నారాయణి నమోస్తుతే. గృహదోగ్రమహాచక్రే తముష్ట్రోత్తరసుందరే వరాహరూపిణీ శివే నారాయణి నమోస్తుతే. నృసింహరూపేణ ఉగ్రం పాతు దైత్యాన్ కృతోద్యమే త్రైలోక్యత్రాణసంహితే త్రైలోక్యత్రాణసహితే నారాయణి నమోస్తుతే. కిరీటిని మహాభద్రే సహస్రనయనోజ్వలే రుద్రప్రాణహరీ చ ఐంద్రీ నారాయణి నమోస్తుతే. శివదూతి స్వరూపేణ హతదైత్య మహాబలే ఘోరరూపే మహారయతే నారాయణి నమోస్తుతే. దంష్ట్రాకరాళవదనే శ్రీరామాభా విభూషణే చాముండే ముండమదనే నారాయణి నమోస్తుతే. లక్ష్మీలజ్జే మహావిద్యే శ్రద్ధే పుష్టిస్వధే ధ్రువే మహారాత్రి మహామాయే నారాయణ నమోస్తుతే. మేధే సరస్వతీ పరే భూతి భద్రమితామసి నియేత్రే త్వం ప్రసీదేన ఏసి నారాయణ నమోస్తుతే. సర్వస్వరూపే సర్వేసి సర్వశక్త సమన్వితే భయభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. ఏదత్యేవదనం సౌమ్యం లోచనత్రయభూషణం పాతున సర్వభూతేభ్యః కాత్యాయని నమోస్తుతే. జ్వాలాకరాళముచ్చిగ్మశేషాసురసూదనం త్రిపాల పాతు త్రిశూలం పాతునో భీతి భద్రకాళి నమోస్తుతే. హినస్తి దైత్యతేజాంసి స్వనేనా పూర్వయా జగత్ సా ఘంటా పాతునో దేవి పాభ్యేతే తాని అసృక్ అసురాసృక్ వసా పంకా చర్చితే కరోజ్వల శుభాయా ఖడ్గో భవతు చండికే త్వాం నతాంబయ. ఆ ఖడ్గానికి మరి మాంసము మద్ద అన్నీ అతుకున్నాయట. రోగాన్ శేషాన్ అపహంసి తుష్టారుష్టాత్ కామాన్ సకలాన్ అభీష్టాన్ త్వామాశ్రితాన్ విపన్మరాణాం త్వామాశ్రితా హి శ్వేతం ప్రయాతి ఏతత్కృతం యత్కథనం త్వయాద్య ధర్మాద్విషాదేవి నహాసురాణం రూపైరనైకే బహుమాతృమూర్తి కృత్వాంబికే తత్ప్రకరోతి కాన్యా. విద్యాసు శాస్త్రేషు వివేకదీపేషు ఆద్యేషు వాక్యేషు చకాత్వదన్యా. మమ త్వగట్టేతి మహాంధకారే బిభ్రామయచ్చేత్ అతీవ విశ్వం.
రక్షాంసి యతోగ్రభి శాంశ్చనాగా యతారయోదశ్య బలాని యత్ర దావానలో యత్ర తథాభ్యమధ్యే తత్ర స్థితా త్వం పరిపాలి విశ్వం విశ్వేశ్వరీం త్వం పరిపాలి విశ్వం విశ్వాత్మికా ధారయచీతి విశ్వం విశ్వేశవంజాం భవతి భవంతి విశ్వాశ్రయాయే త్వయి భక్తనమ్రా దేవీ ప్రసీద పరిపాలయో నో హరిభీతే నిత్యం యథాసురవధాదధునైవ తద్య సద్య పాపాని సర్వజగతాం ప్రజమన్నయాతు త్వత్పాతపాకజనితాంశ్చ మహాపౌ ప్రణతాం ప్రసీదత్వం దేవి విశ్వాతారిణి త్రైలోక్యవాసిని నీడ్యే లోకానాం వరదా భవ సర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్య అఖిలేఖరే ఏవమేవ త్వయా కార్యం మహాద్వై వినాశనం వరదాహం అసురగణాం వరం యన్మదన్ నేచ్ఛదా తం రుణుధ్వం ప్రయచ్ఛామి జగతం ఉపకారకం అని చెప్తూ అమ్మవారు మళ్ళీ నేను జన్మలెత్తుతాను, శుంభ నిశుంభులు మళ్ళా జన్మిస్తారు, నేను జన్మనెత్తుతాను. యశోద గృహంలో కంసుడు ఆదిగాగల వారినే కాదు, కాలకేయులను మరి అనేక రాక్షం సంహరించి వింధ్యాచలంలో వెలసింది అమ్మ. మొన్న మా వానికి చెప్పాను, ఒరే నాకు తెలుసుకోకుండా పోయి యాత్రలు చేసి వచ్చినారా, కుక్క సంతకు పోయి వచ్చింది. సంతకు పోయి రోజు బేస్తవారం అల్లగడ్డ సంత అంటే బాచిపల్లి నుంచి కుక్క పోయింది, చూసింది వచ్చింది. అట్లా చూసి వచ్చినారు మా వాళ్ళు. మళ్ళీ 2 లక్షలు ఖర్చు పెట్టాడు, అందరినీ పిలుచుకొని పోయాడు పుల్లయ్య. ఆడ జ్ఞానం ఉండేవారు. రఘురామకి వెళ్ళాం, బావమడికి వెళ్ళాం, వీళ్ళు 3 7 మంది వచ్చారు. జై భవిష్యత్తులో ఆనందించి ఆమె అవతారాలు ఎత్తుతాననింది. వైవస్వతే అనంతరే వైవస్వనంతరే ప్రాప్తే. ఇది వైవస్వతం అనంతరే కలియుగే ప్రథమవాదే చెప్తున్నాం. వైవస్వతం అన్మంతరం ఇది అంతమైనాక కలియుగం. 28 యుగే 28 యుగాలు దాటిపోయినాక పునరావృతం అవుతుంటాయి, పుట్టడం, పెరగడం, చావడం. 28 యుగే శుంభో నిశుంభశ్చ ఏవాన్యః ఉత్పత్యేతే మహాసురవు శుంభ నిశుంభులు మళ్ళీ పుడతారు. దుర్గ పుట్టింది అందుకు కదా, అప్పుడు నేను మళ్ళీ దుర్గగా పుట్టాలి. నందగోప గృహే జాతా. కృష్ణుణ్ణి మార్చినప్పుడు వసుదేవుడు కృష్ణుణ్ణి, యశోదమ్మ అందరూ మూర్ఛపోయి ఉన్నారు. పక్కన బండబెట్టి అక్కడ 8 చేతులతో పుట్టింది మన అమ్మ యశోదమ్మకు. ఆమెను తెచ్చాడు. ఆమె ఎగిరి, ఆమె వింధ్యాచలవాసిని. యశోదా గర్భ సంభవే, యశోదా గర్భంలో పుట్టింది. తతస్థవు నాశయిష్యామి వింధ్యాచల నివాసిని. అప్పుడు అనేక మంది రాక్షసులు కంసుడు కృష్ణునితోనే సంహరింపజేసి వింధ్యావాసినిగా వింధ్యాలయంలో నేను పూజలు అందుతాను, అష్టభుజి. ఆమెను దూచి రాలే ఈ గాడిద. పునరప్యచిర ముద్రేణ రూపేణ పృథివీతలే అవతీర్య హవిష్యామి వైప్రచిత్తాంశ్చ దానవాన్. విప్రచిత్తుడు అనే పేరిట రాక్షసుడు వస్తే ఆ రాక్షస సంహారం అప్పుడు మళ్ళీ రౌద్ర రూపం ధరిస్తాను. అవతీర్య
మీకు చెప్తాను, ఇది బాగా రాసి పెట్టుకోండి సార్. అవతారము కర్ణుడు లోపల కాదు కదా, కోటేశ్వరరావు కూడా తెలియదు. అవతారము అంటే అవతరించుట, దిగుట. అవరోహణమే అవతరించడం, పైనుంచి దిగి రావడం. ఎక్కడో విష్ణులోకంలో ఉన్నవాడు రామావతారం ఇచ్చి సామాన్య మానవుడిగా పుట్టడం. అధిష్టాన, ఎక్కడ ఉన్నవాడు అక్కడ ఉండడం. నేను నాకేది కాబట్టి పై లోకాల్లో ఆరోహణం, స్వర్గారోహణ పర్వం. పాండవులు ఎక్కడికి పోయినారు? భారతంలో చూడండి, స్వర్గ ఆరోహణ పర్వం. స్వర్గం కొరకు వింధ్యాచలంలో నడిచారు, ఒక్కొక్కడు పడిపోతూ వచ్చాడు. సశరీరంతో వెళ్ళగలిగిన వాడు ధర్మరాజు ఒక్కడే. కుక్క రూపంలో ధర్మరాజు వచ్చాడు, పిలుచుకుపోయాడు. అందుకే అవతారం ఉంటే అంత అర్థం ఉంది. నేను వింధ్యాచలవాసినై పూజలు అనుకుంటా. పునరప్యేతిరౌద్రేణ రూపేణ వ్యధరీతలే అవతీరే హవిష్యామి వైప్రచిత్తం. అయిపోయిందా? భక్షయంత్వాశ్చ అసుగ్రాం వైప్రచిత్రాన్ మహాసురాన్. విప్రచిత్తుని రక్తదంతా భవిష్యంతి దానిమీ కుసుమోపహ. ఎర్రనైన దానిమ్మ పండు వంటి పండ్లతో ఆ విప్రచిత్తుణ్ణి సంహరించి రక్తదంత, నా పేరేం పేరు? అక్కడ వింధ్యాచలవాసిని నందగోప, ఇక్కడ రక్తదంత అనే పేరుతో పిలువబడతాను. ఈ క్షేత్రం ఎక్కడుందో నాకు తెలియదు, తెచ్చుకోవాలి. తతో మాం దేవతా స్వర్గే మర్త్యలోకే చ మానవ స్తుభంతో హరిష్యంతే సతతం రక్తదంతిక. మర్త్యలోకంలో ఉన్న మానవుడు పడే బాధలు చూడలేక వాళ్ళు ప్రార్థించినప్పుడల్లా నేను దిగి వస్తుంటాను రాక్షసుల నోట గచ్చుకొని తినేదానికి. భూయాంశ్చ శతవార్షిక్యా. ఇప్పుడు ఇంకనండి, అది 100 ఏండ్లు అనావృష్ట అసంభవి మునిభి సంస్థ భూమవు సంభవిష్యామ్య యోనిజా. 100 సంవత్సరాలు వర్షం లేదు. అన్నార్తులై మునీశ్వరులు నన్ను ప్రార్థించారు భూలోకం నుంచి. అప్పుడు అయోనిజగా అంటే ఒకరి గర్భంలో పుట్టలే, నేను భూలోకానికి దిగి రావాల్సి వచ్చింది. తతః శతేన నేత్రాణ, అలా భూలోకానికి డైరెక్ట్గా వచ్చాను నా రూపంతో దుర్గగానే. అప్పుడు 100 కళ్ళు ఉన్నాయి నాకు. నిరీక్షిష్యామి ఉన్మని. అందరిని ఒక్కసారి బక్కచిక్కిన మునీశ్వరులను చూచాను. మునిభి సంస్థా భూమాసంగా మనుజాషి హరిష్యంతే శతాక్షిం ఇతి మాం. తతః ఎప్పుడైతే 100 కండ్లతో మునులను మానవులను చూచిందో ఆ 100 కండ్ల నుంచి ధారలు కారినాయి. అదే వర్ష రూపంలో. అలా మళ్ళీ మొక్కలు మొలిపించి ఆకలి తీర్చింది. తతోహం అఖిలం లోకం మాతృదేహ సముద్భవై భరుష్యామి సురాశాఖైర్ ఆమృష్టే ప్రాణధారకై. నా శరీరం నుంచే శాఖపాకాలు పుట్టాయి. అదే ఆమెను పెరక్క తిన్నారు. ఇప్పుడైతే నా జుట్టు కూడా పోనిచ్చేవాళ్ళు కాదు. ఆమె శరీరాల నుంచి ఊడిపడినాయి, జగబాకి తినింటారు. మనం పాపం కొట్టుకుపోతున్నారని పొట్టాలు వేస్తే ఎట్లా కొట్టాడుకుంటారు కుక్కల్లాగా, అలా సురాశాకై ఆవృష్ట్యై ప్రాణధారకై శాకంబరీతి విఖ్యాతం. అప్పుడు నాకు 100 కండ్లతో శతాక్షిని పేరు, దుర్గాని పేరు. శాకంబములను భరించాను కాబట్టి శాకంబరి విఖ్యాతి.
తథా యశ్యామ్యహం భువి తత్రైచిత వదిష్యామి దుర్గామాఖ్యం మనో మహాసు. అప్పుడు నన్ను రాక్షసులలో ఈమె దుర్గా జయించేదానికి వీలు కాదని, దుర్గాదేవి విఖ్యాతం తన్మే నామ భవిష్యత్. మళ్ళీ నాకు దుర్గా అనే పేరు వచ్చింది. నేను శతాక్షిని. మళ్ళీ భ్రామరీచిత మాం లోకాహ, భ్రమరూపం ధరించ నానే భ్రమరాంబ తదా సోక్ష్యతి సర్వతః ఇత్తం యథా యథా బాధాదానవోత్తామ. ఈ విధంగా మానవులు మునులు బాధపడినప్పుడు సజ్జనులు భక్తులు నేను తథా అవతీర్యాహం, మా లోకాన్ని నుంచి కిందికి వస్తాను. కరిష్యాం అది సంక్షయం అని చెప్పి నేను దిగి వచ్చి రాక్షసులను దుర్మార్గులను దుర్మార్తాను. ఇది మార్కండేయ మహాపురాణే సావర్ణిక మన్వంతరే స్వస్తి. ఈ విధంగా శాకంబరి నాడు మనకంతా తన శరీరాన్ని నుంచి 100 కళ్ళ నుంచి ఉద్భవించిన ధారలతో శాకపాకాలు పండించి ఆకలి తీర్చింది అని కొన్ని పురాణాలు ఉన్నాయి. ఆమె శాకంభరి, శాకంలలో పుట్టుకొచ్చాయి, అలా ఆకలి తీర్చింది. అదే ఆషాఢ మాసం. ఋతువులు మారినాయి. నిజంగా ఇది గ్రీష్మ ఋతువు, ఎండాకాలం ఇంతవరకు ఉండాలి. ఋతువులు ఎలా మారినాయో చూడు. ఎండాకాలం మొన్నటి వరకు ఎండలు అంటే అప్పుడు ఏ వర్షాలు ఉన్నాయి ఏం కదా. 50 డిగ్రీలు కాసి ఢిల్లీ వాళ్ళంతా సచ్చిది. మనకు కూడా 48 డిగ్రీలు కాసింది. చల్లబడినాక యాంగం పొందండి. ఓం తత్సత్. ఏం పాప ఇది శాకంబరీ సంస్థుతి. ఓం తత్సత్. సర్వం దేవీ అర్పణమస్తు. ఇంకా ఈ కార్యక్రమాలలో ఉన్నాయి. నా మనవడు